Hi, hello friends. Wish you all a very happy new year and welcome to my channel. This is Life. ఈ రోజు మనం చూడబోతున్నాం సెకండ్రాబాద్ కంటోన్మెంట్ గురించి. సెకండ్రాబాద్ కంటోన్మెంట్ అన్నది సెకండ్ లార్జెస్ట్ కంటోన్మెంట్ ఇన్ ఇండియా. ఎస్ అండి, సెకండ్ లార్జెస్ట్ కంటోన్మెంట్ ఇన్ ఇండియా ఆఫ్టర్ బఠిండా, పంజాబ్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1798లో ఎస్టాబ్లిష్ అయిందండి. చాలా బాగుంది. 1798లో ఎస్టాబ్లిష్ అయింది. అది కూడా ఏరియా వచ్చేసి 72 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. చాలా పెద్ద ఏరియా. ఇప్పుడు మనం వీఆర్ యాక్చువల్లీ డ్రైవింగ్ టువర్డ్స్ ద లష్కర్ అంటే సెకండ్రాబాద్ కంటోన్మెంట్. ఇది మనం చూస్తున్నాం జిమ్ఖానా గ్రౌండ్స్ లెఫ్ట్ వైపు. ఇప్పుడు మనం చూసేది పెరేడ్ గ్రౌండ్స్ అండి. పెరేడ్ గ్రౌండ్స్ అనేది చాలా పెద్దది. ఇట్స్ హ్యూజ్ గ్రౌండ్ అండి. జిమ్ఖానా గ్రౌండ్స్కి పక్కనే పెరేడ్ గ్రౌండ్స్ ఉంటుంది. ఇప్పుడు వీఆర్ మనం చూసేది అదే. వీఆర్ గోయింగ్ ఆన్ ద బేగంపేట్ రోడ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు పరేడ్ గ్రౌండ్స్ ఉంటుంది. ఈ పరేడ్ గ్రౌండ్స్ అనేది చాలా పెద్దది. నాకు తెలిసి 2.5 to 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది చాలా పెద్దది. ఇట్స్ అ హ్యూజ్ గ్రౌండ్. ఇక్కడ నార్మల్గా ఆర్మీ పరేడ్స్ అవుతూ ఉంటాయి. 15th ఆగస్టు, దాని తర్వాత 26 జాన్ ఆ టైంలో. మనం చూసేది ఇది ఫ్లైఓవర్ అండి, పరేడ్ గ్రౌండ్స్ ఫ్లైఓవర్ ఇది. ఇక్కడ మనం చూస్తున్నాం యశోద హాస్పిటల్స్. ఇప్పుడు మనం ఫ్లైఓవర్ దిగిన తర్వాత చూసేది సెయింట్ ఆండ్రూస్ స్కూల్ అండి. ఇది గణేష్ టెంపుల్ YMCA జంక్షన్లో ఉంటుంది. ఇప్పుడు నౌ వీఆర్ గెటింగ్ ఇన్ టు ద కంటోన్మెంట్ ఏరియా. ఇది జూబ్లీ బస్ స్టాప్, చాలా ఫేమస్ అయిన బస్ స్టాప్ ఇది. మనం చూసేది జిమ్ఖానా గ్రౌండ్స్ అండి. రైట్ నౌ మనం జిమ్ఖానా గ్రౌండ్స్ ఎదురుగా డ్రైవ్ చేస్తున్నాం. లెఫ్ట్ వచ్చేసి పరేడ్ గ్రౌండ్స్. మనం ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటాం. చూడండి, ఇది పరేడ్ గ్రౌండ్స్. రోడ్స్ చూసారా, చాలా విశాలంగా, చాలా పెద్దగా ఉంటాయి. ఇది టివోలీ అండి. ప్రస్తుతానికైతే టివోలీ ఎక్స్ట్రీమ్, ఒకప్పుడు లాంబా థియేటర్ దీని పేరు. ఇది టివోలీ థియేటర్స్. 3 స్క్రీన్స్ ఉంటాయి ఇక్కడ. టివోలీ జంక్షన్ ఇది. ఇప్పుడు చూడండి రోడ్స్ ఎంత వాడిగా ఉన్నాయో. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇది సివిలియన్ ఏరియా. ఇది లీ ప్యాలెస్ అండి. ఇది బేసిక్గా షూటింగ్స్కి చాలా ఇస్తారు. ఇది ఫంక్షన్ హాల్ బేసిక్గా చెప్పాలంటే. ఒకప్పుడు ఇది ఇబ్రాహిం మంజిల్ అని పిలిచేవారు దీన్ని. ఇది చాలా మూవీ షూట్స్లో చూసుంటారు ఈ పర్టికులర్ బిల్డింగ్ని. మళ్ళీ మనం వీఆర్ డ్రైవింగ్ టువర్డ్స్. ఇప్పుడు మనం చూసేది డ్రీమ్ ల్యాండ్ థియేటర్. ఈ డ్రీమ్ ల్యాండ్ థియేటర్ ఇప్పుడు మిలీనియం గార్డెన్స్, దాని తర్వాత దాని మధ్యలో మెయిన్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ బిల్డింగ్ని ఇప్పుడు వీళ్ళు చర్చ్గా మార్చారు. అంటే థియేటర్ని చర్చ్గా మార్చారు. చుట్టూతా ఉన్న గార్డెన్స్ని వచ్చేసి మిలీనియం గార్డెన్స్ లాగా. అంటే మిలీనియం గార్డెన్స్ అనేది గార్డెన్స్ మనం ఫంక్షన్స్ అవి చేసుకోవచ్చు. ఇది బ్యాక్ యార్డ్ దాంది. ఇది మెయిన్ అండి. సో క్రాస్ పాయింట్ చర్చ్. ఇది లాల్ బజార్ చుమల్గిరి అండి. ఇప్పుడు మనం వీఆర్ గెటింగ్ ఇన్ టు ద లాల్ బజార్. ఈ లాల్ బజార్లో ఏంటంటే ఆర్మీకి సంబంధించిన వస్తువులన్నీ కూడా, అంటే వాళ్ళ డ్రెస్ కానీ, షూస్ కానీ, బెల్ట్ కానీ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అవే కాకుండా మిగతా సివిలియన్ యూసేజ్కి ఏదైతే ఉంటుందో బజార్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇప్పుడు మనం చూసేది వెస్లీ చర్చ్ అండి. వెస్లీ చర్చ్ తర్వాత మనం చూసేది ఒక ఐకానిక్ ప్లేస్. ఎస్, ది ఆల్ సెయింట్స్ చర్చ్. ది ఆల్ సెయింట్స్ చర్చ్ మనం ఒక సినిమాలో చూసాం. అదే మహానటి సినిమాలో చూసాం. బట్ ముందుగా ఈ చర్చ్ గురించి తెలుసుకుందాం. ఈ చర్చ్ వచ్చేసి 1860లో ఎస్టాబ్లిష్ చేశారండి. చాలా పాత చర్చ్ ఇది. చూడండి ఎంత అందంగా ఉందో ఇప్పటికీను. పక్కన గార్డెను, బ్యూటిఫుల్ ఫసాడ్, ఎక్సలెంట్ సరౌండింగ్స్, ఎక్సలెంట్ క్లైమేట్ అరౌండ్ అండి. బ్యూటిఫుల్ అండి టోటల్గా. లోపల చూడండి ఎంత అందంగా ఉందో. అసలు 1860 అంటే ఎవడన్నా నమ్ముతాడా? మహానటి సినిమా షూటింగ్ ఇక్కడే తీశారు. ఒక సీను. యా, మొత్తంగా కాదు, ఒక సీను. యా. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసేది మిలిటరీ హాస్పిటల్ అండి. ఇక్కడ కంటోన్మెంట్ ఏరియా కదా, షూటింగ్కి అంత అలౌ చేయరు. బట్ మనం ఏదో నార్మల్గా అలా షూట్ చేస్తూ వెళ్ళిపోతున్నాం. ఇది గురువాయూరప్పన్ టెంపుల్ అండి. యా, గురువాయూరప్పన్ టెంపుల్ ఇది. చూసారా, చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసేది నాగదేవత టెంపుల్. ఈ నాగదేవత టెంపుల్ చాలా పాతది, చాలా ఫేమస్. ఇక్కడ కంటోన్మెంట్ ఏరియాలో ఉంటుంది. యాప్రాల్ సైనిక్పురి మధ్యలో ఉంటుంది ఇది బేసిక్గా చెప్పాలంటే. ఇప్పుడు చూశారు కదండి రోడ్స్ ఇంత విశాలంగా, చాలా కామ్, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. సో నేను ప్రతిదీ చెప్పలేను, ఎందుకంటే ఇది కంటోన్మెంట్ ఏరియా కాబట్టి స్పీడ్గా షూటింగ్ చేస్తూ వెళ్ళిపోయాం. ఇప్పుడు చూసేది గురుద్వారా.
ఈ గురుద్వారా వచ్చేసి, గురుద్వారా అంటే బేసిక్గా పంజాబ్ వాళ్ళకి, పంజాబీస్కి వాళ్ళ వర్షిప్ ప్లేస్ ఇది. ఇది మహంకాళి టెంపుల్ లాల్ బజార్లో ఉంటుంది. నౌ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ అల్వాల్ అండి. చాలా ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి ఆర్మీ వాళ్ళవి. మనం ఇప్పుడు అల్వాల్కి వెళ్తాం. ఇప్పుడు MCEME అల్వాల్, అది ఒక ట్రైనింగ్ సెంటర్. అండ్ దెన్ ఇప్పుడు మనం చూసేది లెఫ్ట్లో అల్వాల్ రైల్వే స్టేషన్ అండి. ఈ బ్రిడ్జ్ దిగిన తర్వాతే వస్తుంది అయ్యప్ప స్వామి టెంపుల్. ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఇది బేసిక్గా ఎస్టాబ్లిష్డ్ బై రాజా లింగం మురళియార్ గారు. 1975లో వాళ్ళ ల్యాండ్ ఈ టెంపుల్కి ఇచ్చేశారు. ఇప్పుడు మనం చూసేది సెలెక్ట్ టాకీస్ చాలా పాతది, 1930s అనుకుంటాను. ఇది మూతపడి చాన్నాళ్ళు అవుతుంది ఇది సెలెక్ట్ టాకీస్. ఇప్పుడు మనం అల్వాల్ రోడ్ నుంచి ఇట్లా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతున్నాం. వన్ ఆఫ్ ద ఫేమస్ థియేటర్స్ ఇక్కడ నర్తకి థియేటర్ అండి. ఈ థియేటర్ పేరు మీరు వినే ఉంటారు. ఇది రీసెంట్గా రెనోవేట్ చేశారు. రీసెంట్గా అంటే 10-15 years బ్యాకే రెనోవేట్ చేశారు. నర్తకి థియేటరు చాలా బాగుంటుంది. బయట నుంచి నేను జస్ట్ చూపిస్తున్నాను మీకు. నర్తకి కంపౌండ్ అది బేసిక్. నెక్స్ట్ ఇప్పుడు లక్ష్మీ కళా మందిర్. ఇది కొన్ని ఫొటోస్ పెడుతున్నాను. నేను యాక్చువల్లీ వీడియో తీసాను, డిలీట్ అయిపోయింది. అంతే అండి. క్లోజింగ్ దిస్ వీడియో. బట్ చూడండి, రోడ్స్ చూపిస్తున్నాను. వీఆర్ డ్రైవింగ్ బ్యాక్ యాక్చువల్లీ టువర్డ్స్ ద సిటీ. బ్యూటిఫుల్ రోడ్స్, ఎక్సలెంట్ అట్మాస్ఫియర్, బాగా చిల్ ఉంది. బేసిక్గా చాలా కూల్ ఉంది. వింటర్ సీజన్ కాబట్టి ఇది AOC సర్కిల్ అండి. ఆల్మోస్ట్ వీ హావ్ రీచ్డ్ civilian area ki vachestunam. The end. Thank you very much for watching this video. Please hit the bell icon and subscribe to my channel if you like this video. Thanks.